చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మళ్ళీ స్వయం ఉపాధి. అవును, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మళ్ళీ స్వయం ఉపాధి అయితే వస్తూ ఉంది. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా స్వయం ఉపాధి లేకుండా పోయింది. గతంలో ఉన్న రాయితీ పథకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుత బడ్జెట్ వీటికి ఊపిరి అందించిందనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల నుంచి స్వయం ఉపాధి పథకాల కింద రాయితీ రుణాలు ఇచ్చేందుకు 1521 కోట్ల నిధులైతే కేటాయించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వాటాయే. బ్యాంకులు రుణాలు కలిపితే ఈ నిధులు 2 రెట్లు పెరగనున్నాయి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహక బకాయిలు చెల్లించేందుకు కూడా ఈ బడ్జెట్లో 2270 కోట్లు కూడా కేటాయించారు. కొత్తగా పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు భూసేకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు మూలధన వ్యయం కింద నిధులు అయితే కేటాయించారు. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మళ్ళీ స్వయం ఉపాధి పథకాలు అయితే వస్తున్నాయి. సో వారు అనేక విధాలుగా చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు అయితే ఇచ్చి సబ్సిడీ మీద అయితే లోన్లు ఇస్తారన్నమాట. వాస్తవంగా మనకి ₹1,00,000 సబ్సిడీ అయితే ఉంటుంది. 2 లక్షల వరకు లోన్ ఇస్తారు. అందులో ₹1,00,000 సబ్సిడీ అయితే వస్తుంది. మనకి తొందరలోనే దీనికి సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారు. అప్లికేషన్లు తీసుకున్నప్పుడు మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని